టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ బై ఎలక్షన్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఓటు వేయడానికి సభ్యులు బద్దకిస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కొనసాగుతోంది. టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ బై ఎలక్షన్స్ మందకొడిగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకున్నది 20 మంది మాత్రమే. ఓటింగ్ లో పాల్గొన్న ఒక వర్గం, బాయ్కాట్ చేసిన మరో వర్గం. ఇలా ఉంది సీన్. ఇప్పటికే 4 సభ్యులు ఏకగ్రీవం అయిపోయారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ లో మొదలైన అంతర్గత విభేదాలు మరో లెవెల్ కు వెళ్లాయి. ఫెడరేషన్ హెచ్చరించిన జానీ మాస్టర్ సతీమణి అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత వెనక్కి తగ్గలేదు. బైలాస్ ప్రకారం బై ఎలక్షన్స్ కే మొగ్గు చూపారు. 2025 డిసెంబర్లో జానీ మాస్టర్ భార్య సుమలత అధ్యక్షురాలుగా ఎన్నికైన తరువాత అసోసియేషన్ వ్యవహారాలపై ఒక వర్గం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. జులైలో జరిగిన జనరల్ బాడీ సమావేశం సందర్భంగా వివాదం ముదిరి పరిపాలన, ఎన్నికల ప్రక్రియ, ఆర్థిక వ్యవహారాలపై ఆరోపణలు తెరమీదకొచ్చాయి. ఈ క్రమంలో 10 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన పదవులకు ఇప్పుడు బై ఎలక్షన్స్ నిర్వహించాలని సుమలత డిసైడ్ అయ్యారు. ఇప్పుడు నిర్వహిస్తున్న ఎన్నికల్లో ఒకరు జనరల్ సెక్రటరీ, ఒకరు ట్రెజరర్, 8 మంది ఈసీ మెంబర్స్ ఉండగా వీరిలో 4 మహిళలున్నారు. మరోవైపు బై ఎలక్షన్స్ నిర్వహణ విషయంలో సుమలత వర్గం, ఫెడరేషన్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఫెడరేషన్ జోక్యం అవసరం లేదని, అసోసియేషన్ బైలాస్ ప్రకారమే ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నామని సుమలత వర్గం చెప్తోంది. ఫెడరేషన్ మాత్రం అసోసియేషన్ తన అనుబంధ యూనియన్స్ లో ఒకటని, ఫెడరేషన్ నిర్ణయాలు సభ్య సంఘాలకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ వివాద నేపథ్యంలో ఫెడరేషన్ నాన్ కోఆపరేషన్ నిర్ణయం తీసుకున్నప్పటికీ జూలై 20న పెద్దల జోక్యంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇదే విషయానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ లైవ్ లో జాయిన్ అయ్యారు. లక్ష్మీనారాయణ, చాలా మందహుడిగా పోలింగ్ సాగుతోంది అన్నది మాత్రం అర్థమవుతోంది. ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదని. రైట్ నా సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? అంటే ప్రస్తుతం అయితే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఈ డాన్సర్స్ అసోసియేషన్లో దాదాపు 60 మంది ఓటర్లు ఉన్నారు. వీటిలో ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు ఒక 50 మందిగా ఉండొచ్చు అనేది మనకు అధికారికంగా వాళ్ళు చెప్తున్న సమాచారం. అయితే ఒక వర్గం ఈ ఎలక్షన్స్ని, ఈ బై ఎలక్షన్స్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించడంతో ఎవరు ఈ ఎలక్షన్ ఓట్ వేయడానికి రావటం లేదు. అంటే వాళ్ళు అందరూ వస్తే ఈ అసోసియేషన్ అధ్యక్షురాలుగా సుమలతను అంగీకరించినట్టు అవుతుందనే ఉద్దేశం ఒక కోణం అయితే, మరొక కోణంలో ఏంటంటే చాలామంది డ్యాన్స్ మాస్టర్లు ఈ అసోసియేషన్ బై ఎలక్షన్లకి దూరంగా ఉన్నారు. ఒక మాస్టర్ దూరంగా ఉన్నారంటే అతనితో కలిసి పనిచేసే సభ్యులు కూడా దాదాపుగా దూరంగా ఉన్నట్టే. అందువల్ల ఇప్పుడు ప్రస్తుతం ఒక జానీ మాస్టర్కి సంబంధించిన వర్గం మాత్రమే ఈ ఎలక్షన్లో పాల్గొంటుందన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక 50 మంది ఎలక్షన్లోనే పాల్గొనటం కారణం ఏంటి అని చూస్తే మాత్రం ఇప్పటి వరకు ఈ ఎలక్షన్ల గొడవలు మనకెందుకు అంటూ ఒక స్తబ్దతగా ఉండే ఒక వర్గం అలా ఉంటే, ఈ వ్యతిరేకిస్తున్న వర్గం మాత్రం ఎలాంటి ఓటింగ్లో పాల్గొనకూడదు అని చెప్తూనే ఇక్కడికి వచ్చి వాళ్ళు పరిస్థితులను అయితే తాజాగా సమీక్షిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఎలాంటి గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో సుమలత పోలీస్ బందోబస్తు కూడా కోరారు. కానీ ప్రస్తుతము ఎలాంటి గొడవలు లేకుండా చాలా సాదాసీదాగా చాలా ప్రశాంతంగా ఈ వాతావరణం అయితే ఉన్నది. అయితే ఇప్పటి వరకు పాల్గొన్న సభ్యులు ఓట్లు వేసిన వాళ్ళు మాత్రం తాము చాలా ప్రశాంతంగా ఓట్లు వేసాం, మాకు ఎవరి మీద ఎలాంటి వ్యతిరేకత లేదు, అందుకనే మేము వచ్చి ఎలక్షన్లో పాల్గొన్నామనే విషయాన్ని అయితే చెప్తున్నారు. చూడాలి, సాయంత్రం వరకు 4 గంటల వరకు జరిగే ఈ పోలింగ్లో ఎంతమంది పాల్గొంటారు. పాల్గొన్న తర్వాతకి రిజల్ట్స్ని ఫిలిం ఛాంబర్ కానీ, ఇప్పటికే ఫెడరేషన్ నాన్ కోఆపరేషన్ ప్రకటించిన నేపథ్యంలో ఫిలిం ఛాంబర్ ఈ ఎన్నికల్ని ఏ విధంగా చూస్తుంది, జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి, రేపటి నుండి ఒకవేళ ఏదైనా సాంగ్ షూటింగ్ జరగాల్సి వస్తే అప్పుడు మిగిలిన 23 క్రాఫ్ట్ సభ్యులు వీళ్ళకి సహకరిస్తారా లేదా, ఇలాంటి వాతావరణం అంతా మనకు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. చూడాలి, సాయంత్రం వరకు ఫలితాల కోసం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆల్ రైట్ లక్ష్మీనారాయణ.